యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది అనే మాట మనం చూస్తాం. ఇట్ ఈజ్ ఫినిష్. కార్య ఆరంభము కంటే మీరు చెప్తారని నేను ఆగాను. కార్య అంతము మేలు అని బైబిల్లో ఉంది. మనం చాలా ప్రారంభిస్తాం కానీ చాలా ముగించాం. నేను కూడా జిమ్కి వెళ్ళాను కానీ ముగించలేదని మీకు అర్థమవుతుంది. ముగించుంటే సిక్స్ ప్యాక్తో ఇక్కడికి వచ్చేవాడిని. చాలామంది పెళ్లి చేసుకుంటారు, చేసుకోవడం ఈజీయే, ముగించడం కష్టం. పెళ్లి రోజు బాగుంటుంది, తర్వాత కూడా బాగుంటుంది, తర్వాత ఇంకా బాగుంటుంది. మీకు తెలుసు కదా. చాలామంది ముగించలేరు కుటుంబాలని. చాలామంది వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు కానీ మధ్యలో వచ్చేటువంటి ఆ ఇబ్బందులకి తట్టుకొని నిలబడి ముగించేది కొంతమందే. ఇక్కడ కూర్చున్న మనందరం ప్రారంభించాం క్రైస్తవ్యాన్ని. రక్షణ ఉచితం కాబట్టి అందరం నమ్ముకున్నాం. కంటిన్యూ చేయడం కష్టం. ప్రభు కృపనిస్తూ ఉంటారు, తన ఆత్మతో నింపుతూ ఉంటారు. కానీ మధ్యలో సైతాను ఉన్నాడు. మన శరీరం కూడా ఉంది, లోకం కూడా ఎలాగో ఉండనో ఉంది. ఈ మూడు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. ఆల్రెడీ చాలామందిని లాగేసే కూడా. అయినా ఇక్కడికి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, సమాప్తమైనది. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సైతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని కూడా జయించాడు. ఆయన పుట్టినప్పుడే చంపేయాలనుకున్నాడు, చంపలేకపోయారు. శరీరంలో ఆయన ఏ పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు చెప్పగలడని ఎంటైర్ స్టేట్మెంట్ వేసిన ఏకైక దేవుడు యేసుప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయన కలువరి సెలవులో గొప్ప విజయకేక వేశాడు. ఇట్ ఈజ్ ఫినిష్. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పారు. నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము, నా పరుగు విశ్వాసమును. అనేకమైన సంఘాలు కట్టినందువల్లనో, ఆస్తులు సంపాదించుకున్నందువల్లనో, శిష్యులను తయారు చేయడం వల్లనో ఆయన పరుగు కడముట్టించలేదంట, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఇదే సవాలు. చనిపోయే నాటికి మీకు 4 ఇల్లులు పొలాలు లేకపోయినా పర్వాలేదు, 4 రాళ్ళు వెనక వేసుకోకపోయినా పర్వాలేదు. చనిపోయే నాటికి విశ్వాసము కలిగి మృత్యు నొందుదుముగాక. కొంచెం గట్టిగా చెప్పగలరా? నిద్రపోయి వాళ్ళు లేస్తారని ఇంకొకసారి చెప్పగలరా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము, వారందరూ వాగ్దాన ఫలమును పొందకపోయినను దూరము నుండి వందనము చేసి విశ్వాసము కలిగిన వారై, చెప్పండి అన్నమాట, విశ్వాసము కలిగిన వారై మృతి నొందిరి. చనిపోయే నాటికి వారు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసమును కలిగి ఉన్నారు. యేసు ప్రభు వారు కలువరి సెలవులో చెప్పిన ఈ మాట ఈరోజు మీ నా జీవితంలో కూడా నిజమవునుగాక. ఇక్కడ కూర్చున్న మనం అందరం అంతం వరకు సహించుదుముగాక, మంచి పోరాటం పోరాడుదుముగాక, విశ్వాసమును కాపాడుకుందుముగాక, జీవ కిరీటమును సంపాదించుకుందుముగాక. సైతాను కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తాడా? ఏం చేయడు. మీ భార్య రూపంలో శోధిస్తాడు. అన్నోళ్ళు చెప్పండి హల్లెలూయా అని. మనస్ఫూర్తిగా చెప్పండి, అక్కేమనుకో చెప్పనా. మీరెందుకు అక్క చెప్తున్నారు? అన్నోళ్ళు అన్నాను కదా. ఇక్కడ కూడా సాధిస్తున్నారక్క, ఎక్కడైనా చెప్పలేవండి ప్రశాంతంగా. యోబు భార్య ఏమనింది? ఆ దేవుణ్ణి దూషించి విశ్వాసముని విడిచిపెట్టి చచ్చిపోమని మంచి సలహా ఇచ్చింది ఆవిడ. బైబిల్లో మొట్టమొదటిసారి ఆత్మహత్య చేసుకోమని చెప్పింది. దేవుడి వలన మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవించతగదా? యెహోవా ఇచ్చెను అని సాగిపోయాడు భక్తుడు. చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం దేవుడికి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి సైతాను ఎన్నో ఇబ్బందులు మీ ఇంట్లో తీసుకొస్తాడు, వ్యక్తిగతమైన జీవితాల్లో తీసుకొస్తాడు. నువ్వు అడుగు కూడా వేయలేని పరిస్థితులు నిన్ను దాపరిస్తాయి. అయినా భయపడొద్దు. ఒక ఆయన ఆల్రెడీ ఈ దారిలో వెళ్ళి ముగించాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు యేసు ప్రభు వారు. ఆయన హల్లెలూయా. ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు కదా ఈ బాధల్లో, వేదనలో, శ్రమల్లో. ఆయనకంటే ఎక్కువ బాధలు మనల్ని పడనివ్వనని చెప్పాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని శోధించను. దేవుడు నమ్మదగిన వాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడంట శ్రమలో నిలబడితే.
చాలామంది స్టార్ట్ చేశారు క్రైస్తవ జీవితాన్ని, ముగించేశారు. మధ్యలోనే ముగించారు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ అంతం వరకు సహించుదురుగాక. ఇట్ ఈజ్ ఫినిష్. మధ్యలో పిల్లలు చనిపోవచ్చు, మధ్యలో ఉద్యోగం పోవచ్చు, మధ్యలో భయంకరమైన శ్రమలు రావచ్చు, మధ్యలో నువ్వు తట్టుకోలేని వేదనలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, మధ్యలో నీ మీద ముఖం మీద ఉమ్ము వేయొచ్చు, మధ్యలో నీ భర్త విడిచిపెట్టవచ్చు. కానీ నువ్వు విడిచిపెట్టకూడదు యేసు ప్రభుని. అంతం వరకు నువ్వు నిలబడినట్లయితే పరలోకంలో కోటాను కోట దేవదూతల ముందర నీ తల మీద జీవ కిరీటాన్ని పెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు ఆయన పేరు. ఇంత బలహీనమైన హల్లెలూయా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అంతవరకు ఉంటారా ఉండరా? ఉండేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే టార్గెట్ చేస్తాడు సైతాను మిమ్మల్ని. కదలనివ్వడు, మెదలనివ్వడు, పడుకోనివ్వడు, నిద్రపోనివ్వడు, దిగులు, వేదన మీ ఇంటిని చుట్టుముట్టేస్తాయి. కానీ నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మీరు కొంచెం విశ్వాసంతో నిరీక్షణతో ఉండగలిగినట్లయితే తప్పక సహాయం చేస్తాడు. ఆయన నడిపించే దేవుడు కూడా ఆయన. హల్లెలూయా. పౌలు గారి కంటే ఎక్కువ శ్రమలు వస్తున్నాయా మనకి? ఎన్ని శ్రమలు కోర్చాడు, ఎంత శ్రమ కోర్చాడు. విశ్వాసంతో చెప్తున్నాడు, నా కొరకు జీవ కిరీటం దాచబడి ఉన్నది. నా కొరకే కాదు, నా వలే ఎంతమంది అయితే ప్రభు కొరకు నిలబడతారో ఆ నీతిమంతుడైన జీవాధిపతి వారి కొరకు కూడా కిరీటమును దాచిపెట్టాడు. ఇక్కడ కూర్చున్న మనందరి కొరకు దేవుడు జీవ కిరీటమును దాచిపెట్టాడు. పొందుకునే అంతవరకు సహిస్తూ పరిగెత్తుతూనే ఉందుముగాక యేసునామములో. విశ్వాసమును కలిగి ఉండాలి, కాపాడుకోవాలి విశ్వాసాన్ని. నీ విశ్వాసం మీదే కొడతాడు సైతాను. చూసావా దేవుడు నీకేం చేశాడు? ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత ఉపవాస ప్రార్థన చేస్తాను, ఇంతగా త్యాగం అయిపోయి, ఇంతగా దూరం వెళ్ళి మందిరంలో పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ వదులుకున్నావు దేవుడి కోసం. ఏం చేశాడు దేవుడు? నీకేం చేయలేదని నీ విశ్వాసమును చెదరగొట్టడానికి చూస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు. తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఇవ్వకపోయినా 100 రెట్లు పరలోకంలో దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్దాం గట్టిగా, చప్పట్లు కొడదాం. ఒకరే కొట్టారు, వాళ్ళకి 100 రెట్లు పరలోకంలో కలుగునుగాక. ఇక్కడ మిస్ అయితే 100 రెట్లు. పేతురు అడిగాడు, మనోడే కదా పేతురు, మనోడే. దుందుడుకు స్వభావం, తొందరపడి అడిగాడు, ప్రభా భార్యను వదిలేయమన్నావు, పిల్లల్ని వదిలేయమన్నావు, నా వ్యాపారాన్ని వదిలేయమన్నావు, అన్ని వదిలి నిన్ను వెంబడించమన్నావు, అన్ని వదిలి వెంబడిస్తా, నాకేంటి అన్నాడు. ప్రభు అన్నాడు, కుమారుడా, ఇక్కడ ఒకవేళ తప్పిపోయినా మార్కు సువార్త 10:30 తీయొద్దులేండి, పరలోకంలో 1 కాదు 2 కాదు 100 రెట్లు నీ కొరకు దాచిపెట్టి ఉంచాను అని చెప్పాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈజ్ ఫినిష్ అనండి ఒకసారి గట్టిగా. ఇప్పుడే కాదు, చివరిలో చెప్పాలి. మంచి పోరాటము నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును. చనిపోయినాటికి ఏమి లేకపోయినా పర్వాలేదు ప్రియులారా, విశ్వాసం ఉంటే చాలు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విశ్వాసమును కోల్పోలేదు, తన తండ్రి చిత్తమును కోల్పోలేదు. తను దేని కొరకైతే వచ్చాడో ఆ గురి యొద్దకే పరిగెత్తాడు, ఆ చిత్తమే చేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చాయి ఆయనకి, ఎన్ని అవరోధాలు వచ్చాయి. చిన్నప్పటి నుండి కూడా తాగుబోతున్నారు, తిరుగుబోతున్నారు, పాపుల స్నేహితుడు అన్నారు, రాళ్లతో కొట్టడానికి, కొండ మీద ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఆయన యందు విశ్వాసము. అయినా ఆగలేదు యేసు ప్రభు వారు మన కోసం. చెప్పాలి హల్లెలూయా చెప్పండి, కొంచెం చెయ్యెత్తితే హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు కూడా ఆగకూడదు, నేను కూడా ఆగకూడదు. అదే ఈ మాట సారాంశం. మీకు నాకు కూడా యేసు ప్రభువుకి వచ్చి ఇంకా శ్రమలు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు శ్రమలు ఉండొచ్చు, కానీ కొంచెం ఓపిక చేసుకోక, కొంచెం ఓపిక చేసుకోండి, కొంచెం నిరీక్షణను కూడగట్టుకోండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మళ్ళీ ఏమన్నాడు? నా ప్రాణమా నువ్వేళ నాలో సమస్యలుచున్నావు. తర్వాత ఏమన్నాడు? నాకు రాదు, మీరు చెప్పండి. లేకుంటే చూడండి 42వ కీర్తన 43వ కీర్తన 2 దగ్గర రాశాడు, నా ప్రాణమా. కొన్నిసార్లు ప్రాణాలు సమస్యలిపోతాయి. చూడవచ్చు కదా ఒకసారి. అయిపోయింది నా 5 నిమిషాలు 10 నిమిషాలు. నేనేం రాసుకొని రాలేదు ప్రియులారా, భయపడబాకండి. రాసుకుందంతా చదవనులేండి, అసలు రాసుకుని రాలి. చూడండి 42, 43 ఒకసారి చదివి నేను అన్నకి సమయాన్ని ఇచ్చేస్తాను. ఈ ఒక్క మాట చదివి నేను ఇచ్చేస్తాను. అంతం వరకు నిలబడుదుముగాక. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయన స్తుతిస్తాను. హల్లెలూయా. మన ప్రాణాలు కొన్నిసార్లు కృషించిపోతాయి, కృంగిపోతాయి, నిరుత్సాహపడిపోతాయి.
అప్పుడు ప్రాణంతోనే మాట్లాడాలి, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. ఇంకా నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా నాలో నువ్వేలా కృషించిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సౌలు తరుముతున్నప్పుడు రాసిన మాటలు, అభిషేకం జరిగిన తర్వాత రాస్తున్నటువంటి మాటలు, రాజు అవుతామని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాసిన మాటలు. ఎంత కృంగుదల, అన్ని కృంగుదల్లో కూడా ఆయన అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండబోతున్నాను అన్నాడు భక్తుడు. హల్లెలూయా. మళ్ళా రాజు అయ్యాడు. ఎందుకంటే కృంగుదలలు వచ్చాయి, నిరుత్సాహాలు వచ్చాయి, అపజయాలు వచ్చాయి. సొంత కొడుకే తరిమాడు. ఏం దేవుడండి ఈ దేవుడు, వాగ్దానం చేశాడు, అభిషేకం ఇప్పించాడు, అయినా ఇంకా నన్ను రాజుగా చేయలేదు, సింహాసనం మీదకి ఎక్కించలేదు. ఈ సౌలు చూస్తే తరుముతా ఉన్నాడు, ప్రతిరోజు తరుముతున్నాడు. నేను భరించలేనని చెప్పలేదు, కృంగిపోలేదు, నిలబడ్డాడు. మీరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అంతం వరకు, కడ వరకు నిలబడి మనం కూడా పౌలులాగా చెప్పాలి, మంచి పోరాటము నా పరుగుని, పడిపోతే మళ్ళా లేచి పరిగెత్తుదుముగాక యేసునామములో. ఎవరైనా పడేస్తే మళ్ళీ లేచి పరిగెత్తుదుముగాక. ఇది గట్టి చెప్పండి పరిగెత్తేవాళ్ళు. భార్య తిట్టినా పరిగెత్తుదుముగాక, భార్య కొట్టినా పరిగెత్తుదుముగాక. కొడుతున్నారు వీళ్ళు, హల్లెలూయా అని మాత్రం ఆగడం, నేను వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే. ఎన్ని ఇబ్బందులైనా ముందుకే పరిగెత్తి మనము కూడా సమాప్తమైనది అని చెప్పి జీవ కిరీటమును పొందుకుందుముగాక. మీ అందరికీ వందనాలు.